హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సికింద్రాబాద్ పోయినా. మనకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ మంచిగా భవానీ మాతలకైతే వాళ్ళు గిఫ్ట్స్ అయితే ఇచ్చిర్రు. ఎందుకు అని అంటే ఈ నవరాత్రులల్లా చిన్నపిల్లలకు అనేటివి ఇస్తారన్నమాట. అందుకోసమని పాలతోని అభిషేకం చేసి వాళ్ళ కాళ్ళని మంచిగా పసుపు పారనితోని అలంకరణ చేసిర్రు. తర్వాతనేమో సూడురి చిన్న చిన్న మాతలకు తర్వాత పసుపు కుంకుమలతోని మంచిగా బొట్లు పెట్టింది. ఆంటీ అయితే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. తర్వాత వాళ్ళ తలకైతే అవి కండువాలు కట్టిరు, మంచిగా దేవిని అలంకరించినట్టే అలంకరించారు. ఇంటి వాళ్ళైతే అసలు చాలా గౌరవంగా చూసుకున్నారు. తర్వాత మనకి తలపైన అది రెడ్ కలర్ది అది కండువ అయితే కప్పిరు. మంచిగా దేవిలాగా అనిపించింది. సాక్షాత్తుగా అమ్మవార్లే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అంత మంచిగా అనిపించింది వాళ్ళ ఇంటికి కాడ చేసే కార్యక్రమము. తర్వాతనేమో బొట్టు బిళ్ళలు, గోర్ల పెంటు, మెహందీ ఆకు, ఇంకా పాకెట్ మనీ, ఇంకా అరటిపండు, ఒక యాపిల్ పండు, గాజులు, ఇంకా ఇంకా పాకెట్లో కొన్ని డబ్బులు పెట్టించిర్రు. మంచిగా అనిపించింది. చూడురి ఆంటీ అయితే అందరికీ గాజులు బొట్టు అవన్నీ ఇస్తున్నది. మంచిగా అందరైతే నీట్గా తీసుకున్న తర్వాత ఇక వాళ్ళకైతే ఆర్మీ వాళ్ళే కానీ అసలు ఎంత గౌరవంగా చూసుకున్నారంటే నిజంగా ఎంత రిచ్ కానీ అసలు చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎంత ఆప్యాయతగా గౌరవంగా మంచిగా పలకరిచ్చిరు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఊరికే పోయినట్టు అనిపించింది. చూడురు ఇక తర్వాయి కొద్దీ అందరికి ఇస్తున్నది ఆంటీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా పోవాల్సి వచ్చింది. ఇక ఫోన్ చేసి రండి మీరు మా ఇంటికి అని వాళ్ళు చెప్పేసరికి ఇక సికింద్రాబాద్కు పోయినా. నా బిడ్డని కూడా తీసుకొని పోయినా. చూడరు నా బిడ్డకి ఇస్తుంది ఇక ఇప్పుడు ఆంటీ. ఇట్లా ఎంతమంది భవానీ మాతలు ఇంటికి వస్తే అంతమంది చిన్న భవానీ మాతలకు అవన్నీ ఇచ్చినాక సూర్యుడి డబ్బులు, ఇంకా టిఫిన్ డబ్బా కూడా ఇచ్చిర్రు, ఇంకా డబ్బులు కూడా ఇచ్చిర్రు. మంచిగా ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే భోజనం కూడా ఇంకా అవి పెట్టుకోతందుకు కవర్లు కూడా ఇచ్చిర్రు. వాళ్ళు ఎంత గ్రేట్ అసలు. ఆ అంకుల్ అయితే ఆంటీకి బాగా సపోర్ట్ చేసిడు. వాళ్ళ కొడుకు మంచిగా అన్ని ఇచ్చుడు. వాళ్ళ కోడలైతే ఈ పిల్లల కోసం మంచిగా భోజనాలన్నీ సిద్ధం చేసిందిగా. ఇట్లా ఇచ్చాగు మన జున్ను కూడా తీసుకున్నది. చూడురి ఇక మళ్ళీ నెమలి పింఛాలు ఇచ్చిండు అంకులు, అంటే తాతయ్య అవుతాడు. ఆ తాతయ్య నెమలి పింఛాలు ఇస్తే ఆంటీ ఏమో చూడురి చిన్నపిల్లలై మంచిగా కాలు మొక్కుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటున్నది. సాక్షాత్తుగా మన అమ్మవార్లే వచ్చినట్టు అనిపిస్తలేదా కదా? నిజంగానే మన ఇంట్లో కూడా ఇట్లా చేసుకోలే కానీ మస్తు మంచిగా ఉంటుంది. మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ ఉంటాయి. చూడరి తర్వాత లైన్ కొద్దిగా వాళ్ళకు మంచిగా వడ్డన వేసిరుగా. పూరీలు చేసిండ్రు, మళ్ళీ శనగల కూర చేసిండ్రు, మిక్స్ వెజ్ కర్రీ కూడా చేసిర్రు, సీర చేసిర్రు, అన్నము పప్పు పులిహోర అవన్నీ పెట్టిర్రు. మంచిగా సాక్షాత్తుగా మన అమ్మవార్లే వచ్చి వాళ్ళ ఇంటికాడ తింటున్నట్టు అనిపించింది. నాకైతే గమ్మత్ వచ్చింది. మన జున్ను అయితే ఇంకా ఆంటీ నాకు ఇంకా పూరి కావాలి అని అంటే తర్వాత మళ్ళీ ఆంటీ వెళ్ళి పూరి వేసింది. అంకుల్ అయితే ఇక పప్పు వడ్డిస్తున్నాడు మంచిగా. చూడుర్రి ప్లేన్స్ ఇక పిల్లగాండ్లు అయితే తినుడు స్టార్ట్ చేసిర్రు. అంటే మన భవానీ మాతలు సారీ ఇక తినుడు అయితే స్టార్ట్ చేసిర్రు. అందరు కూడా సంతోషంగా తింటున్నారు. మంచిగా అయింది అని ఆంటీ అడుగుతుంటే ఆ భవానీ మాతలు సూపర్ అయింది అమ్మ అని అలా అంటున్నారు. ఆంటీ అయితే ఫుల్ సంతోషపడ్డదిగా. సాక్షాత్తుగా మా ఇంటికి దేవతలే వచ్చి తింటున్నట్టు అనిపించింది అన్నది. పిల్లగాండ్లు అయితే కడుపు నిండా తిన్నారు. ఈ అక్కనేమో ఆంటీ వాళ్ళ కోడలు మంచిగా తిన్న తర్వాత చేతులు కడిగేసింది. మంచిగా వెళ్ళేటప్పుడు ఇక